సమాజంలో సైకోలు ఎక్కువైపోతున్నారు. విశాఖలో ఇప్పుడు సైకో వెలుగులోకి వచ్చాడు. ఉద్యోగంలోంచి తీసేశారన్న నెపంతో చిన్నపిల్లల వార్డుకి ఆక్సిజన్ సరఫరానే నిలిపివేశాడు ఆ నీచుడు. టైంకి సిబ్బంది అప్రమత్తం కాకుంటే అంతులేని విషాదం జరుగుండేది. ఇంతకీ ఆ దుర్మార్గుడి కథేంటి? ఘటనపై ప్రభుత్వం, పోలీసుల రియాక్షన్ ఏంటి? ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారా? మీ అంతు తెలుస్తా. మీరెలా ఉద్యోగాలు వెలగబెడతారో చూస్తాను అంటూ దారుణానికి పథకం రచించాడు రౌడీ షీటర్ రాజు. మరో ఇద్దరితో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం తాను పనిచేసిన విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో చిన్నారుల వాటికి ఆక్సిజన్ కట్ చేశాడు. ఆక్సిజన్ అందక పిల్లలు చనిపోతే చాలా మంది ఉద్యోగాలు పోతాయి. అది చూసి సంబరాలు చేసుకోవాలనుకున్నాడు. కానీ తానొకటి తెలిస్తే దైవం ఒకటి తలిచినట్లు ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. సైకోగాడి చేష్టలను పసిగట్టిన ఆసుపత్రి యాజమాన్యం వెంటనే అలర్ట్ అయింది. 150 మంది చిన్నారులున్న వార్డును అప్రమత్తం చేసింది. ఎవ్వరికి ఏం కాకుండా మరో వార్డుకు తరలించి అతిపెద్ద ప్రమాదం నుంచి బయటపడేసింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు రౌడీ షీటర్ రాజుతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి మత్తుకు బానిస కావడంతో ఆసుపత్రి నుంచి రాజును సస్పెండ్ చేశారని, దీంతో వారిపై కక్ష పెంచుకున్న రాజు ఇలాంటి దారుణానికి ప్లాన్ చేశాడని చెబుతున్నారు. ఈ ముద్దాయిల కోసం ఎవరైతే పెద్దగాడి రాజు అలియాస్ రేపుల రాజు అంటారు, పొంటౌన్ పోలీస్ రౌడీ షీట్ కూడా ఉంది. మొన్నే జైలు నుంచి రిలీజ్ అయ్యారు. చంపాలనే ఉద్దేశంతో ఆయన వెళ్ళాడు. గతంలో కూడా చాలాసార్లు ఇలాగే చేశారు. ఈయన కేహెచ్లో వర్క్ చేసేవాడు. ఈయన చాలా చెడు పనులు, గంజాయి అలవాటు, మద్యం అలవాటు ఈయనకుంది. అందులో వీళ్ళు తీసేశారు కేహెచ్ నుంచి చాలా సంవత్సరాల క్రితం. దాన్ని మనసులో పెట్టుకొని ఈ ఆక్సిజన్ ఆపిస్తే వారు చనిపోతే ఈ బ్యాడ్ నేమ్ వీళ్ళకి వస్తుంది, వీళ్ళు ఉద్యోగం తొలగిస్తారనే కక్షతో, ఇంటెన్షనల్ కక్షతో చేశారు. గతంలోనూ రాజు ఇలాంటి దారుణాలకు ప్లాన్ చేశాడని చెబుతున్నారు హాస్పిటల్ సూపరింటెండెంట్. పోలీసులు ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా అతనిలో మార్పు రావట్లేదంటున్నారు. ఎన్ఐసి వార్డు స్టాఫ్ ఫోన్ చేసి ఇమ్మీడియట్గా సార్ కేజీహెచ్లో ఆక్సిజన్ సరఫరా మాకు సరిగ్గా రావట్లేదు వాటికి అని చెప్పడం అనేది జరిగింది. అక్కడికి వెళ్ళి మొత్తం వెరిఫై చేస్తే పీడియాట్రిక్ వార్డుకి వెళ్ళాల్సిన వాల్వ్ ఒకటి మనకు ఉంటుంది. ఆ వాల్వ్ని బ్లాక్ చేయడం అనేది జరిగింది. వీళ్ళు కేజీహెచ్ ఆసుపత్రిని త్వరలో సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తామన్నారు హోంమంత్రి అనిత. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా పెంచుతున్నామన్న ఆమె ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటా అని స్పష్టం చేశారు. రౌడీ షీటర్ కూడా మనకి మ్యాక్సిమం అరెస్ట్ కూడా చేయడం జరిగింది. రౌడీ షీటర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ గంజాయిని మ్యాక్సిమం అరికట్టడానికి మొత్తం అంతా మేము రిస్ట్రిక్ట్ చేసాం. మీకు తెలుసు, మొన్న రీసెంట్గా డీసీపీ గారు కూడా వచ్చి దగ్గర 35,000 కిలోల గంజాయిని కూడా మొన్న డిస్మాల్ చేశారు. ఇదే కాదండి, ఇంకా ఎక్కడ కూడా డ్రోన్స్ని ఏర్పాటు చేసుకొని ఈ డ్రోన్స్ ద్వారా కూడా కల్టివేషనే లేకుండా చేస్తున్నాం. అంటే మూలాల నుంచి మేము పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. డెఫినెట్గా నేను కేజీహెచ్ వాళ్ళతో, కలెక్టర్ గారితో కూడా కూర్చొని ఎంతవరకు సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి ఇవన్నీ కూడా నేను దగ్గరుండి పర్యవేక్షించుకున్నాను. మొత్తంగా సైకోగాడి చేష్టలతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇటు పెద్దగండం నుంచి బయటపడ్డామంటున్నారు చిన్నారుల తల్లిదండ్రులు. ఆక్సిజన్ పైప్స్ కట్ చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ కాజా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కాజా, చెప్పండి, ఒక చిన్న ఉద్యోగం కోసం ఇటువంటి దారుణానికి పాల్పడ్డ రాజుపై ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇప్పటికే సిపి చాలా సీరియస్గా దీనిపై యాక్షన్ తీసుకున్నారు. ఇప్పటికే హత్యాయత్నం కేసుతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి పెద్దగాడి నూకరాజు అలియాస్ రేపుల రాజుతో పాటు శివాజీ అలియాస్ సిద్దప్ప, సురేష్ అలియాస్ జానీని కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళు ముగ్గురుపై గతంలో కూడా చాలా వరకు కేసులు ఉన్నాయి. గతంలో ఈ పెద్దగాడి నూకరాజు అలియాస్ రేపుల రాజు ఆ కింగ్ జార్జ్ ఆసుపత్రిలోని మాతృలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసేవాడు. ఆ సమయంలో అతని చెడు అలవాట్లకు బానిస అవడంతో ఒకసారిగా అతన్ని విధుల నుంచి తప్పించారు. ఆ తర్వాత ఆయన మరింత గంజాయి మత్తుకు బానిసయ్యాడు. వివిధ చోట్ల వివిధ నేరాలు చేశాడు. 1 టౌన్లో కూడా రౌడీ షీట్ అతనిపై ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత తన ఉద్యోగం కేవలం కింగ్ జార్జ్ ఆసుపత్రి వైద్యాధికారుల వల్లే కోల్పోవాల్సి వచ్చిందని ఒక కక్ష అయితే పెంచుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు అతనికి తోడయ్యారు. వాళ్ళు ముగ్గురు కలిసి ఎలాగైనా సరే కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఒక పథకం ప్రకారం ప్లాన్ చేసి వైద్యాధికారులకు తలపైకి వచ్చేలా ఒక ఘటన చేయాలని నిర్ణయించుకొని ఇందులో భాగంగానే గత నెల 20న 2 సార్లు ఈ గ్యాస్ను వేర్వేరు చోట్ల వాటిలోకి వెళ్ళే ఈ ఆక్సిజన్ను నిలిపివేశారు. ఆ తర్వాత
ఈ నెల 1వ తేదీన మరోసారి ఈ ఆక్సిజన్ను నిలిపేయడంతో ఒకసారిగా అందరూ అప్రమత్తమయ్యారు. వెంటనే స్థానిక సెక్యూరిటీ సిబ్బంది పట్టుకునేసరికి వాళ్ళపై కత్తితో కూడా దాడికి యత్నించాడు. దీంతో అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వాళ్ళ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. గతంలో కూడా అనేక కేసులోనే ఒకసారిగా అంటే ఈ NICUలో నవజాత శిశువులు తీవ్ర వ్యాధుల చికిత్స కేంద్రం ఇది. ఇక్కడ రోజుల వ్యవధిలోనే నెలలోపు రోజుల వ్యవధిలో ఉన్న వాళ్ళంతా చికిత్స పొందుతూ ఉంటారు. వాళ్ళకి కానీ కాస్త ఒక నిమిషం కూడా ఆక్సిజన్ అందకుంటే వాళ్ళు ఊపిరిపోయే అవకాశం ఉంటుంది. ఇదే అతను క్యాష్ చేసుకొని పిల్లలను హత్య చేసి తద్వారా తన కసి తీర్చుకోవాలనుకున్నారు. ఇందులో భాగంగానే సిబ్బంది అప్రమత్తం పెద్ద పెను ముప్పే తప్పిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ కాజా.